హలో, వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ ముచ్చట్లు. ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్సారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఒత్తిడి ఆందోళన నుంచి బయటపడాలంటే మనం చేయవలసిన 5 ముఖ్యమైన పనుల గురించి నేను మీకు చెప్తాను. ఇంటా బయట ఉన్న ఈ ప్రెషర్స్, టెన్షన్స్ వీటన్నిటి నుంచి మనం కొంచెం డైవర్ట్ అయ్యి మనసుని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఇవి మీరు ట్రై చేయండి, తప్పకుండా మీరు మార్పు గమనిస్తారు. అందులో ముఖ్యమైనది మెడిటేషన్, ప్రేయర్. రోజుకు 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, మనసు ప్రశాంతంగా అవుతుంది. మెడిటేషన్ మీ మీద మీకు ఒక కంట్రోల్ ఇస్తుంది. మెడిటేషన్ మాత్రమే చేయాలని లేదండి, ప్రేయర్ కూడా చేయొచ్చు. ఏదైనా గుడికి వెళ్ళండి, ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయడం వల్ల, దైవనామ స్మరణ చేయడం వల్ల మీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ హోప్ మీలో వస్తుంది. నెక్స్ట్, నేచర్లో ఎక్కువ గడపడం అంటే పొలాలకి వెళ్ళాలి, ఏదో పార్క్కి వెళ్ళాలని ఏం లేదండి. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న చెట్లతో మనం ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసినా, వాటి వాటర్ వేసినా అది కూడా నేచర్తో స్పెండ్ చేసినట్టే. ఆకుల్ని గమనించండి, నీళ్లు పోసినప్పుడు ఆ చెట్టుకు ఉన్న అందాన్ని గమనించండి. ఇవి మీకు మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తాయి. రోజు క్రమం తప్పకుండా చెట్లకు నీళ్లు పోయడం అలవాటు చేసుకోండి. ఆ చెట్లకు నీళ్లు పోసినప్పుడు వచ్చే ఒక స్మెల్ని మీరు ఆస్వాదించండి. ఇంట్లో పెట్స్ ఉంటే వాటితో కొంచెం సేపు టైం గడపండి. కొత్తగా మొక్కలు ఏమైనా పెట్టడానికి ట్రై చేయండి. పాడైపోయిన ఆకులు అలాంటివి ఏమైనా ఉంటే తీసేయడానికి ట్రై చేయండి. ఇలా నేచర్తో మీరు ఉన్నప్పుడు మీరు రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఇక మూడో విషయం, ఇష్టమైన ఆహారం తినండి. అది జంక్ ఫుడ్ కాకూడదు. మీ సొంతగా మీరే ఫుడ్ తయారు చేసుకొని తినండి. హెల్దీగా తినండి. ఉప్పు కారం తక్కువ వేసుకొని సాఫ్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడండి. అప్పుడు మీలో ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ వైబ్ మీకు జనరేట్ అవుతుంది. నచ్చినవి తినడమే కాకుండా పక్కన వారికి దానం చేయడం కూడా నేర్చుకోండి. మన దానం ఇచ్చినప్పుడు మనకు కలిగే సంతోషం మాటల్లో చెప్పలేం. అది మనకు ఒక ఇన్నర్ పీస్ని ఇస్తుంది. యాక్సెప్టెన్స్. మనకి ఏది జరిగిందో అది మన మంచిగా జరిగిందని అర్థం చేసుకోవడమే యాక్సెప్టెన్స్ అంటే. ఈ యూనివర్స్ మనకి ఏది మంచిదో అదే చేస్తుందని మీరు నమ్మి ముందుకు సాగగలిగితే మీలో ఒక ఇన్నర్ పీస్ జనరేట్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయి. సో ఆటోమేటిక్గా మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. క్షమించి వదిలేయడం నేర్చుకోండి, మిగతాదంతా యూనివర్స్ చూసుకుంటుంది. టేక్ ఏ డిజిటల్ డిటాక్స్. అనవసరమైన విషయాలు, అనవసరమైన భయాందోళనలు మనకు కలిగించేది ఈ ఫోన్. రోజులో కొంతసేపు ఫోన్కి దూరంగా ఉండటం వల్ల మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. స్క్రోలింగ్ చేస్తూ సమయాన్ని వృధా చేయకుండా ఒక నిర్ణీత సమయంలో మాత్రమే మొబైల్ చూడడం స్టార్ట్ చేయండి. ముఖ్యంగా ఆడవాళ్ళు, మీరు ప్రశాంతంగా ఉంటేనే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వీఆర్ రియల్ క్వీన్స్. నచ్చిన ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.